మల్టిపుల్ రివిజన్ రౌండ్స్. సో చాలామంది ర్యాంకర్స్ని మనం అనాలిసిస్ చేస్తే వాళ్ళు చాలా ఎర్లీగా రివిజన్ స్టార్ట్ చేసి మల్టిపుల్ రివిజన్ రౌండ్స్ అవటం అనేది కూడా వాళ్ళ ర్యాంక్ బూస్ట్ అవడానికి వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ ఏందని చెప్పొచ్చు మనం అది. సో రివిజన్స్ లేకపోతే మీకు సడన్గా ఆ సేమ్ ప్యాటర్న్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో గుర్తు రావటం అనేది తగ్గిపోతుంది. రెండు, మీకు టైం ప్రాక్టీస్ అక్కడ చేస్తారు కాబట్టి రివిజన్ చేసేటప్పుడు సో తొందరగా మీరు ఆన్సర్ చేయడానికి మీకు తెలుస్తుంది. కాబట్టి రివిజన్ అంటే ఎన్నిసార్లు మీరు రివిజన్ చేశారో అనేది డెఫినెట్గా వన్ ఆఫ్ ద కీ రోల్ అవుతుంది మన సక్సెస్లో. డౌట్స్ క్లారిఫికేషన్. సో చిన్న చిన్న గ్యాప్స్ కూడా మీకు మీ అచీవ్మెంట్ని ఆపేయచ్చు. డౌట్స్ బ్యాక్లాగ్ పెంచుకోకుండా ఎవరైతే మీ సీనియర్ లెక్చరర్స్ ఉన్నారో వాళ్ళతో కూర్చుని ఎక్కడ ఏ ప్యాటర్న్లో మనం మిస్టేక్స్ చేస్తున్నాం అనేది, ఎందుకు చేస్తున్నాం, అక్కడ మీకు కన్ఫ్యూజ్ అవుతున్నారు అనేటటువంటి క్లారిటీ తెచ్చుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. సో డౌట్స్ బ్యాక్లాగ్ని పెంచకండి. సో ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది.